నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. ప్రజావాణికి గైర్హాజరు. ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కాని ముగ్గురు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఈ, టీపీఓ, టీఎంసీ అధికారులు కమిషనర్ స్వయంగా హాజరైనప్పటికీ అందుబాటులో లేకపోవడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రజల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించిన కమిషనర్ పారిశుద్ధ్య సమస్యలను అదే రోజు రెవెన్యూ ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. పీజీ విద్యార్థిని ఆత్మహత్య. కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువుతున్న పి శ్రీవిద్య అనే విద్యార్థిని మనస్తాపంతో ఎలుకల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల 7న మదిరలో విషగుళికలు సేవించిన ఆమె తొలుత ఖమ్మం, ఆ తర్వాత హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని అదృశ్యం. ఖమ్మం 1 టౌన్ పరిధిలో పాలేరు నర్సింగ్ కళాశాలలో చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థిని ఆదివారం సాయంత్రం హాస్టల్ నుండి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సోమవారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిఐ కరుణాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ₹1,00,000 బండిపై 90% సబ్సిడీ. జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పన అవకాశాలు కల్పించేందుకు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 24 వరకు మీ సేవలో లేదా పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు 60 నుంచి 90% వరకు సబ్సిడీ లభిస్తుందన్నారు. ప్రధానంగా 2 వీలర్, 3 వీలర్ వాహనాలు, సోలార్ పంపు సెట్ల వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెల 27న భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి. భద్రాచలంలో ఈ నెల 27న జరిగే శ్రీరామనవమి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సీఎం ప్రకటన ఏర్పాట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్తో సమీక్షించారు. 300 కోట్లతో ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయగా తొలి విడతలో 100 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన చేశారని మంత్రి వెల్లడించారు. దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాద్రిని అన్ని విధాలా సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. కేజీబీవీ శిక్షా సిబ్బంది సమస్యలు తీర్చాలి. కేజీబీవీ సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేజీబీవీ, యూఆర్ఎస్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి వేతన సవరణతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. జమలాపురం హుండీ ఆదాయం. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం హుండీ కానుకలను లెక్కించారు. 52 రోజుల ఆదాయంగా ₹22,63,330 సమకూరిందని దేవాదాయ శాఖ పరిశీలకులు రెంటాల సమత ఆలయ ఈఓకే జగన్మోహన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవ శర్మ, అర్చకులు ఉప్పల మురళీమోహన్ శర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఫైనాన్స్ వ్యాపారి దివాలా. కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన కొర్లకంటి రామచంద్రరావు 10 ఏళ్లుగా వడ్డీ వ్యాపారం, ప్రైవేట్ చిట్ ఫండ్స్ నిర్వహిస్తూ అభివృద్ధి కోసం స్నేహితులు, బంధువుల వద్ద అధిక వడ్డీలకు రుణాలు తీసుకున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో రుణదాతల ఒత్తిడిని తట్టుకోలేక తమ న్యాయవాది సుంకర రవి ద్వారా ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో సోమవారం మొత్తం 51 మంది ప్రతివాదులపై 1.86 కోట్లకు దివాలా పిటిషన్ దాఖలు చేశారు. రాయితీతో వ్యవసాయ పరికరాల పంపిణీ. వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించుకోవడానికి రైతులు యాంత్రీకరణను పాటించాలని కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సూచించారు. సత్తుపల్లిలో పెనుబల్లి, తల్లాడ, కల్లూరు, వేంసూరు మండలాల రైతులకు 50% రాయితీపై రోటావేటర్లు, బేలర్లు, స్ప్రేయర్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తుంది. రైతులు ఆధునిక పద్ధతిలో ఉత్పాదకత పెంచుకోవాలని ఆయన కోరారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు. కింటా ఏసీ మిర్చి ధర 19,250, కొత్త మిర్చి ధర 19,300, పత్తి ధర 7,600గా నమోదైంది. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర 150, పత్తి ధర 300 పెరిగింది. కొత్త మిర్చి ధర స్థిరంగా ఉంది. మిర్చి ధరలు మరింత పెంచాలని రైతులు కోరుతున్నారు. కేఎంసీ వార్షిక బడ్జెట్. ఖమ్మం నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనా బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశం పలు కారణాలతో బుధవారానికి వాయిదా పడింది. ఈ మేరకు సర్క్యులర్ బడ్జెట్ ప్రతులను కార్పొరేటర్లకు అందజేశారు. 196.40 కోట్ల అంచనాతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. యుద్ధంతో దేశం గాయాల పాలైంది. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సోమవారం ఖమ్మంలో విలేకరులతో మాట్లాడుతూ ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం దేశం గాయాల పాలైందని అన్నారు. ఎల్పీజీ సిలిండర్ల కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేంద్రం కొరత లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. మరో 3 నెలల్లో యుద్ధం ఆగకపోతే రైతులు కూడా నష్టపోతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని మోడీ అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించకుండా ఎన్నికల ప్రచారం నిమగ్నం అవ్వడంపై ఆమె విమర్శలు గుప్పించారు.